గోల్డ్ ఇంపోర్ట్స్ ని తగ్గించే దిశగా కేంద్రం ఏకంగా 9% సుంకం పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం ఇంపోర్ట్ డ్యూటీ 15%కి చేరింది. అదొక్కటే కాదు, ఇంకా తెరపైకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకువస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇళ్లలో లాకర్లలో ఉన్న వేల టన్నుల బంగారాన్ని బయటికి తీసుకువస్తే ఆటోమేటిక్గా గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయనే అంచనానే ఇందుకు కారణం. అయితే నిజంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వర్కౌట్ అవుతుందా? ఇంతకీ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి? టేక్ ఎ లుక్. భగ్గుమన్న బంగారం రేటు. ఒక్కరోజే భారీ పెరుగుదల. తెరపైకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వస్తోందా? ఇంట్లో దాచుకున్న బంగారం బయటికి రప్పించేందుకు కొత్త వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? దిగుమతి బిల్లుకు వడ్డీ పథకంతో చెక్ పెడతారా? నాణేలు, కడ్డీలు, నగలు ఎలా ఉన్నా సరే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగం. ఏటా వార్షిక ప్రాతిపదికన వడ్డీ. టైం లిమిట్ దాటిన తర్వాత కావాలంటే గోల్డ్, లేదంటే క్యాష్. ప్రధానమంత్రి మోదీ ఫారెక్స్ నిల్వలను కాపాడడానికి, అలానే దిగుమతులను డిస్కరేజ్ చేసేందుకు ఓ ఏడాది పాటు బంగారం కొనొద్దని సూచించారు. ఇది ఎవరు పాటిస్తారో లేదో తెలియదు, కానీ పసిడి ధర పగబట్టినట్లుగా వరుసగా పెరిగింది. అందులో బుధవారం ఒక్కరోజే 10 గ్రాములకు 13,000కు పైగా ఎగసింది. మరోవైపు గోల్డ్ మర్చెంట్స్ ఫెడరేషన్ తమ 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను దెబ్బకొట్టవద్దని విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం ఓ వ్యూహం సిద్ధం చేసింది అంటున్నారు. అదే గోల్డ్ మానిటైజేషన్. మన దేశంలో జనం దగ్గర బంగారం నిల్వలు మామూలుగా లేవు. కొంత బ్యాంకుల్లో లాకర్లలో ఉంటే, కొంత ఆభరణాల రూపంలో ఉంది. అయితే చాలా మొత్తం భాగం బీరువాల్లోనే ఉండిపోతోంది. పండగలకు, పబ్బాలకు తీయడమే తప్ప వాటిని ధరించకుండా పూజించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలా ఉండిపోయిన బంగారాన్ని బయటకి రప్పించేలా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి ప్రచారం సాగుతోంది. ఓవైపు బంగారం వ్యాపారంలో ప్రముఖ కంపెనీలు కూడా ఇప్పటికే ఇలాంటి స్కీమ్లను అమలు చేయడం ప్రారంభించాయి కూడా. పాత బంగారాన్ని తీసుకువచ్చే కస్టమర్లకు వాటికి బదులుగా కొత్త బంగారు ఆభరణాలను తయారు చేసి ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే కేంద్రం తెచ్చే స్కీమ్లో పబ్లిక్ దగ్గరున్న బంగారాన్ని డిపాజిట్గా పెట్టుకుని వాటిపై వడ్డీ చెల్లించడం మెయిన్ కాన్సెప్ట్. ఇంట్లో నిరుపయోగంగా ఉన్న బంగారం ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం కల్పించడం ద్వారా జనం దగ్గరున్న బంగారాన్ని బ్యాంకుల్లోకి రప్పించాలనేది కేంద్రం ప్లాన్గా చెప్తున్నారు. నాణేలు, కడ్డీలు, నగలు ఇలా బంగారం ఏ రూపంలో ఉన్నా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకుల్లోకి మన బంగారం వెళ్తుంది కాబట్టి స్టోరేజీ సమస్యలు ఉండవు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ల రూపకల్పన చేస్తారు. డిపాజిట్ చేసే బంగారంపై వార్షిక వడ్డీ పొందవచ్చు. ఎఫ్డి కాలపరిమితి తీరిన తర్వాత బంగారం రూపంలో కానీ నగదు రూపంలోనైనా తిరిగి అందుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా దేశంలోని 20,000 టన్నుల బంగారంలో కనీసం 500 టన్నులని సేకరించిన దిగుమతులు ఆగిపోతాయి అనేది అంచనా. అలానే ముందు స్కీమ్లో చేరే ముందే క్యాష్ ఎంచుకున్న వారి బంగారాన్ని కరిగించేసి గోల్డ్ మర్చెంట్స్కి అమ్మగలిగితే ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుందనేది కూడా మరో అంచనా. అయితే ఇవన్నీ కూడా కేంద్రం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది.